ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇతన్ని ఒక కీలకమైన వ్యక్తిగా భావించడం జరిగింది. అంతేకాకుండా ఇతన్ని రియల్ విన్నర్ అని, రియల్ హీరో అని, పొలిటికల్ పవర్ స్టార్ అని, పొలిటికల్ హీరో అని ఇలా అనేక పేర్లతోనైతే ఇతను పిలవడం జరుగుతుందనమాట. ఎందుకు ఇతను ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం జరిగింది. అంతేకాకుండా మనం ఇంతకుముందు ఎలక్షన్లో చూసుకున్నట్లయితే, అంటే 2014 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు అలాగే అతను పోటీ చేసిన ఇతర ఎమ్మెల్యేలు విషయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఆ ఎన్నికల్లో వాళ్ళకు డిపాజిట్లు కూడా రాలేదన్నమాట. అయితే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే 2024 సార్వత్రిక ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 100కి 100% ఓట్లు అయితే సాధించడం జరిగిందనమాట. సో ఎందుకు ఇలా జరిగింది అనే విషయం మనం చూసుకునే ముందు అసలు ఇతను రాజకీయ ప్రస్థానం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఇతను యాక్టివ్గా ఉండడం జరిగింది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగానికి, యువజన రాజ్యం అనే విభాగానికి ఇతడు అధ్యక్షుడిగా ఉండేవాడు అనమాట. అప్పుడు అతను రాజకీయ జీవితం అనేది ప్రారంభించడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికలను పోటీ చేయలేదన్నమాట. అలాగే ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని కూడా ఇతను తీసుకోలేదు. ఇతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు అయితే రావడం జరిగిందనమాట. అలాగే 2009 ఏప్రిల్ 19న వైజాగ్లో రోడ్ షో సందర్భంగా వడదెబ్బ తగిలి పవన్ కళ్యాణ్ గారు అయితే వాంతులు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2011లో చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ గారు ఇలా విలీనం చేసినప్పుడు ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా ఉండడం జరిగిందనమాట. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు చిరంజీవి గారితో విభేదించుకోకుండా అతను ఆ రాజకీయాల నుంచి బయటికి రావడం జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఇతను ఇజం అనే ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందనమాట. అయితే ఈ పుస్తకంలో ఎక్కువగా జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ బీజేపీ అనమాట అయితే దాని ప్రధాన అభ్యర్థి అయిన నరేంద్ర మోడీతో సమావేశమై మద్దతు తెలపడం జరిగిందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన సమస్యలను మోడీకి వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని హిందీలో ఒక స్లోగన్ అయితే ఉంది. దాన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ను ఆపండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందనమాట. 2017 ఆగస్టులో ఇతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాత 2017 అక్టోబర్ నుంచి పూర్తిగా రాజకీయాల్లోకి ఇతను రావడం జరిగిందనమాట. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా అతను నిలబడి నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా ముందుకు అలాగే రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందనమాట. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలు నిర్మించి పలు పథకాలను అయితే అమలు చేయడం జరిగిందనమాట. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని 2016 నవంబర్లో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు భావించడం జరిగిందనమాట. కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలస వెళ్లి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు సంతాపంగా పవన్ కళ్యాణ్ గారు ఆ కాలంలో పాదయాత్ర చేయడం జరిగిందనమాట. రైతుల కోసం ల్యాండ్ పూలింగ్ పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించడం జరిగింది. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో చారిత్రాత్మక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు అయితే నిర్వహించడం జరిగిందనమాట. తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ ను అతను బయట పెట్టడం జరిగింది. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం జరిగిందనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ 2 స్థానాలు అయితే అతను కోల్పోవడం జరిగిందనమాట. ఈ 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే గెలుపొందడం జరిగింది. అలాగే ఆ ఎన్నికల్లో ఒక రాజగొల్లు నియోజకవర్గం నుంచి మాత్రమే గెలుపొందడం జరిగిందనమాట. అదే సంవత్సరం 2019 నవంబర్ 3న ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సరఫరా కొరత
కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా వైజాగ్లో లాంగ్ మార్చి నిర్వహించి దానికి నాయకత్వం వహించడం జరిగిందనమాట. 2020 జనవరి 16న పవన్ కళ్యాణ్ తన పార్టీతో బీజేపీకి గల పొత్తును ప్రకటించడం జరిగిందనమాట. 2024 జరగబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోరాడతాయని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. 2020 ఫిబ్రవరి 12న కర్నూలులో దారుణంగా అత్యాచారం ఆత్మహత్యగా గురైన 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ ర్యాలీకి అతను నాయకత్వం కూడా వహించడం జరిగిందనమాట. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఏపీ పాలిటిక్స్లో రియల్ విన్నర్, రియల్ హీరో, పొలిటికల్ పవర్ స్టార్, పొలిటికల్ హీరోగా జనసేన అధినేత పవన్ కళ్యాణే అని ప్రజలైతే చెప్పడం జరిగింది. ఇదే మాట మీడియా కూడా ఇదే చెప్తుందన్నమాట. ఇదే మాట సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. రాజకీయ పండితులు కూడా ఇదే మాట అంటున్నారు. పదే పదే ఓటమి వెక్కిరించిన వెను దిరగకుండా ఆలుపేరుగాని పోరాటం చేయడం జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారు. అయితే 2024లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానంలోనూ అతను విజయం సాధించడం జరిగిందనమాట. తన సొంత వ్యక్తిత్వం, వ్యక్తిగత వైవాహిక జీవితంపై కూడా ఎంతో మంది ఎగతాళి చేసినా కూడా తన పోరాటాన్ని అయితే వదిలిపెట్టుకోకుండా పోరాటం చేసి చివరికి తన సత్తా ఏంటో చూపెట్టడం జరిగిందనమాట. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటే కూడా ఎక్కువ సీట్లు అయితే సంపాదించడం జరిగిందనమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారిని నిజంగానే పొలిటికల్ పవర్ స్టార్గా మార్చింది 2024 ఎన్నికలని మనం చెప్పవచ్చు. వైసీపీ ఓటంలోనూ అలాగే కూటమి విజయంలోనూ పవన్ కళ్యాణ్ గారు అయితే కీలక పాత్ర పోషించడం జరిగిందనమాట. విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు చీల్చడంలోనూ క్రౌడ్ పుల్లర్గా ఎన్నికల ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్గా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు అసెంబ్లీలో తొలి అడుగు పెట్టబోతున్నారనమాట. కాపుల ఓట్ల పోలరైజేషన్ అయ్యేలా చేయడంలోనూ పవన్ కళ్యాణ్ గారిదే కీలక పాత్ర అనమాట. మొత్తానికి జగన్ పై తనకున్న కోపాన్ని పవన్ కళ్యాణ్ గారు తీర్చుకున్నట్లయిందని రాజకీయ పండితులైతే పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారన్నమాట. 2024 ఎన్నికల్లో 21కి 21 సీట్లు గెలుచుకోవడంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎట్టకేలకు సెటిల్ అయిపోయారని అభిమానులు అయితే అనుకుంటున్నారు. అలాగే కాపు కులస్తులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందంలో తెలియాడుతున్నారన్నమాట. 2024 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు స్టార్లా దూసుకుపోవడం ఖాయమని, పవన్ ఇక సిజన్డ్ పొలిటీషియన్ గా ఎదగడం ఖాయమని అంచనాలు అయితే ఇప్పుడే పెరిగిపోయాయి అన్నమాట. అంతేకాకుండా 2024లో కూటమి ఉంది కదా, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు ఉన్నాయి కదా. అయితే టీడీపీ, జనసేన ఫస్ట్ పొత్తుగా ఉందామనుకున్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే బీజేపీని కూడా పొత్తుగా కలుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే టీడీపీకి అలాగే బీజేపీకి మధ్య ఒక కీలకమైన పాత్ర పోషించడం జరిగిందనమాట. 2024 ఎన్నికల్లో హైలైట్ గా నిలిచింది. దాని ద్వారానే ఇలా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ పొత్తు ద్వారానే విజయం సాధించడం ఖాయమైందని జనాలు అయితే అనుకుంటున్నారనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.